మన రమేష్ గౌడ్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయన వైఎస్ఆర్సీపీలో బీసీఎల్ రాష్ట్ర చెన్నారావు గారు సంగీత కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు వారిగా వేదిక మీద రావించి ఆయనకు స్వాగతించవలసిందిగా కోరుతున్నాం. నేను ముందుంటా అని చెప్పి ధైర్యంగా మైనారిటీలకు నేను తోడుంటా, బీసీ తప్పులకు నేను తోడుంటా అని చెప్పి ఎన్నో కాలాలుగా స్ఫూర్తినిస్తూ ధైర్యాన్ని ఇస్తున్న మన నదీం అహ్మద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయన మాజీ ఉర్దూ అకాడమీ హరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రూపాల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మానవ హక్కుల సమరం కోసం నిరంతరం జిల్లాలో తన గొంతు వినిపిస్తూ నిలదీస్తూ ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నిర్ణయించుకొని చెయ్యి కలవడానికి ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, భవిష్యత్తు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మానవ జాతి మనుగడకి, మనిషి తెగువకి, మనిషి నాగరికతకి జీవం పోసినటువంటి కులాలు, ముఖ్యంగా ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాలు. మరి ఒకప్పుడు మన తాతగారికి చదువు అంటే ఏమో తెలియదు, అనారోగ్యం వస్తే హాస్పిటల్స్ ఎలా ఉంటాయో తెలియదు, మనకు సంబంధించినటువంటి హక్కుల కోసం ఏ విధంగా మాట్లాడాలో తెలియదు. కొంతమంది దగ్గర కూర్చుంటే తప్పు, కొంతమంది ముందర మాట్లాడితే తప్పు, కొంతమంది ముందర నడిచినా తప్పే. అటువంటి పరిస్థితుల్లోనే ఏ అవకాశాలు లేనప్పుడే మహాత్మా జ్యోతిబా పూలే గారు అయితేనేమి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితేనేమి, ఈ సమాజంలో అసమానతలు లేనటువంటి సమాజం కోసం తమ జీవితాలనే త్యాగం చేసి మనందరి జీవితాల్లో వెలుగు నింపడానికి ఒక దిక్సూచిలాగా వెలిగినటువంటి గొప్ప మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు. ఈరోజు భారత బహుజన ఫ్రంట్ అధ్యక్షులు ఓబ్లేస్ గారు మరియు వారి కమిటీ అందరూ కలిసి బహుజనుల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి అన్ని ప్రజా సంఘాల నాయకులని, అన్ని రాజకీయ పార్టీలని వాళ్ళు ఆహ్వానించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేసి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటైతే తెలియజేస్తూ ఉన్నాం, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఈ సమాజంలో అణగారినటువంటి వర్గాల కోసం వందల కొద్దీ హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలు కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవటం అనేటటువంటిది చాలా బాధాకరం. మరి ఈ సందర్భంగా మేమంతా కలిసి ఒక విషయం అయితే తెలియజేస్తూ ఉన్నాం. ఎన్నికలప్పుడు బీసీలను ఓటు బ్యాంకుగా మార్చుకోవటం మాత్రం పొరపాటుగా మారినటువంటి విధానాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ భారత బహుజన ఫ్రంట్ సభ ద్వారా వాళ్ళు చేర్చినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాల అమలు సాధన కోసం మేము ఎప్పుడూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో జనగణనలో కులగణన చేయాలనేటటువంటి ఒక డిమాండు, మరి అదే సందర్భంగా బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామన్నటువంటి హామీని ఇంతవరకు అమలు చేయకపోవటం, అదేవిధంగా ఏదైతే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ సౌకర్యం కోసం, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50 సంవత్సరాలకి పెన్షన్ సౌకర్యం కల్పిస్తామన్నటువంటి హామీ అమలు సాధన కోసం ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో హామీలు. అటువంటి హామీల అమలు సాధన కోసం తూచా తప్పకుండా ప్రతి ఒక్కరితో కలిసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా
ఒక్క విషయం అయితే సూటిగా అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, బహుజనుల తరఫున. ఈ రాష్ట్ర ప్రజానికం ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రజానికులు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి తారతమ్యం చూసుకొని భవిష్యత్తులో ఏ వర్గాలకి అండగా ఉన్నటువంటి నాయకులు ఎవరు, ఇచ్చినటువంటి హామీల అమలు సాధన కోసం ఇప్పటికీ మర్చిపోయేటటువంటి నాయకులు ఎవరు అనేసి సందర్భంగా తెలియజేస్తూ, మేము ఒకటైతే ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చాలి అనేటటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా వీరు చేసేటటువంటి ఉద్యమాలకి మేము మద్దతు నిలుస్తామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో కూడా బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల కోసం అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి అంశాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.